हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 4 గంటల నుంచి 5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇవి మీరు చూసే వీడియోలో అన్ని గొర్రెలు వాటి ధరలు మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. చాలానే వచ్చున్నాయి. అలాగే కొనుగోలుదారులు కూడా చాలామంది వచ్చినారు తెలంగాణ నుంచి. బేరాలు ఎట్లా జరుగుతున్నాయో చూద్దాం మనం, ఎంత జరుగుతున్నాయి బేరాలు అనేవి. ఇదిగో ఈ బండిలో మన సబ్స్క్రైబర్స్ అదిగో అక్కడ వచ్చినారు, వాళ్ళు కొని ఉన్నారు. ఒక 30 గొర్రెలు కొన్నారు. వాళ్ళతోటి మాట్లాడిస్తా. అలాగే అటుపక్క ఒక బేరం జరిగింది, దాని వెనకాల ఒక 20 గొర్రెలు బేరం చేస్తున్నారు. చాలా బళ్ళు కొని ఉన్నారు కూడా. అదంతా సంత ఉంది, చాలా ఉంది. తిరిగి చూద్దాం మనం. ఎన్ని నిమిషాలు వస్తుందా, 20 నిమిషాలు వస్తుందా, 30 నిమిషాలు వస్తుందా, వీడియో చెక్ చేద్దాం ఒకసారి. ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటా పోదాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్నా? బాగున్నా. ఎక్కడి నుంచి అన్నా? నిర్మల్ జిల్లా, తెలంగాణ నుంచి. ఏం పేరు అన్నారు? సాయినాథ్. కొన్నారా? ఏమైనా అయిపోయినా? 2 లోడ్లు కొన్నారు. అటుపక్క ఉన్నాయి బళ్ళు. ఇది వచ్చేదా? ఈ పట్టా కట్టి ఉండేది. అచ్చా అచ్చా. 2 ఒకరేనా? 5 మంది కలిపి కొన్నారా? ఇద్దరం కొన్నారు. ఎంత పడినాయి నా జత? గొర్రె 14, 28,000 తోటి జత పడినాయి. ఎన్ని 100 కొన్నారా? సంతోషం. నాకు కలుద్దాం. ఎలా ఉన్నాయి ధరలా? బాగున్నాయా? చూద్దాం. సో మొదటి బ్యాచ్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మన సబ్స్క్రైబరే నిన్నంతా నేను వీళ్ళని పల్లెల్లో వేసి తిప్పాను, చూసుకొని వచ్చారు. అన్నీ చూసుకున్న తర్వాత ఈ గొర్రెలు అనేవి కొని ఉన్నారు. ఇప్పుడు ఇవి ఈ బండిలో వేస్తున్నారు కదా, ఇవి కొని ఉన్నారు. ఇవి 31,000 కొని ఉన్నారంట. ఈ కట్టలో నుంచి కొన్నాటివి 31,500. 31,500కు కొని ఉన్నారు. ఈ బ్యాచ్లో నుంచి బండిలోకి వేస్తున్నారు. ఆయనతోటి మాట్లాడతాను. అదిగో అక్కడ కొన్నోళ్ళు. సో వీళ్ళు కొన్నోళ్ళు వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది గొర్రెలు సెలెక్షన్ చేయడంలో. ఇంకొక అన్న కోసం కొనాలా. ఈయన సర్పంచ్ గారు ఎటు చూడండి వెనకాల ఒకసారి. ఈయన అన్నా వస్తున్నా అన్న. సో అన్న వాళ్ళు ఇంకా 2 ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. మీరు కొనలేదు ఇంకా? నువ్వు ఒకడేనా కొనిందా? 30, 20? 20 గొర్రెలా? సో వాళ్ళు ఇంకా ఎత్తుకుతా ఉన్నారా? సో ఈ గొర్రెల నుంచి కొన్నారు. ఇది అడగండి. ఇదిగోండి ఇక్కడ ఈ కట్టలో కూడా బేరం అయిపోయింది. 30,700. 30,700. 30 గొర్రెలు ఏమో దీంట్లో నుంచి బేరం అయినాయి. ఆ కట్ట మొత్తం అక్కడ కూడా ఒక కట్ట దిగుతూ ఉందే, ఎత్తుతా ఉన్నారు. అదే పిల్లతలు కొన్నాటివేమో. దీంట్లో నుంచి 30,700కి బేరం అయిపోయినాయి. 30,700 మీద జత 30 గొర్రెలు పట్టుకునేటట్టుగా కొనేస్తున్నారు. కొన్నోళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తారు. మీరు కొనలేదన్నా? ఎన్ని? ఇది పట్టా వేసి ఉండేదా? ఎన్ని గొర్రెలు కొన్నారనా? 50 గొర్రెలు కొన్నారు. ఎంత పడ్డాయి నా జత? 35,000 పట్టుడు కింద కొన్నారు. అక్కడ 10, అక్కడ 10 అలా ఏరుకున్నారు. సో ఇదిగో అన్న కూడా గొర్రెలు కొనడానికి వచ్చున్నారు. మీరు కూడా తెలంగాణనా? ఎక్కడన్నా? నిర్మల్ జిల్లా. చాలా మంది వచ్చున్నారు ఈరోజు. అయితే కనిపించే వాళ్ళందరూ అక్కడి నుంచే కనిపిస్తూ ఉన్నారు. మీరు కొన్నారా? ఎలా ఉన్నాయి నా ధరలు ఈరోజు? గొర్రెలు వచ్చున్నాయా? గుర్రాలు ఫుల్గా వచ్చాయి. పోయిన వారం కంటే ఈ వారం ఇంకా బాగా వచ్చున్నాయి. సరే అట్టా తిరిగేసి వస్తాను. తిరిగేసి రావాలి కదా. ఇదిగో అక్కడి నుంచి కూడా వస్తా. అందరూ తెలంగాణ వాళ్ళే ఉన్నారు. సో గొర్రెలన్నీ చూసుకుని పోదాం. ఇది కూడా ఆ కట్టలో ఉండేటివే, కాకపోతే విడదీసి పెట్టున్నారు. అంటే ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి మ్యాచ్ అవ్వదనేసి విడదీసి పెట్టున్నారు. ఇదిగో ఇక్కడ కూడా బేరం జరుగుతూ ఉంది. చూద్దాం ఏం బేరం అవుతుంది, ఎంతకు బేరం అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. సో 28,500 చెప్తున్నారు. ఇది పళ్ళు పోయి ఉంటే తీసేయండి అంటున్నారు. అన్నీ పట్టుకునేసి చెక్ చేసుకునేసి వాళ్ళు చెప్పడం అయితే 28,500 చెప్తున్నారు. ఇంకా వీళ్ళు అడగలేదు. ఇటుపక్క ఉండేవాళ్ళు అడగల, ఇటుపక్క ఉండేవాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఎంతకు అడుగుతున్నారో చూద్దాం ఒకసారి. 28,500 చెప్తున్నాడు. ఇది 28,500 చెప్తున్నారు. దీనికి 3 రకాలుగా బేరాలు జరుగుతున్నాయి. మొత్తం కట్ట మీద బేరం జరుగుతుంది. గుంజుకునేటట్టుగా అంటే పట్టుకునేటట్టుగా బేరం జరుగుతూ ఉంది. సో 100 రూపాయలు కాడ ఆగిపోయి ఉన్నారు. ఇప్పుడు 27,000, 100, 200 అంతే. ఆ 100 రూపాయలు కాడ ఆగిపోయింది. అయిపోయింది పో. 27,200. 27,200కి అయిపోయినాయి.
సో ఇక్కడంతా విడివిడిగా బేరాలు జరుగుతున్నాయి. అంటే 10, 5 కొనేవాళ్ళు ఎక్కువ బేరాలు జరుగుతున్నాయి. ఎవరినో పిలుస్తున్నాడు చూడు. 5, 10 కొనేవాళ్ళు ఇక్కడ బేరాలు జరుగుతూ ఉన్నాయి. 1, 2 పట్టుకునేవాళ్ళు. సో కట్టలు చూసుకుంటూ వెళ్దాం, బేరాలు అడుగుతూ వెళ్దాం, కట్టలు కూడా చూసుకుంటా పోదాం. కట్టలు ఉన్నాయి, దాంట్లో పిల్లలు కూడా ఉన్నాయి, పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి. సో 23,000కి అడిగాడు ఈ కట్టలో ఒక ఆయన వచ్చేసి. ఏం మాట్లాడకుండా తరిమేశాడు ఆయన. 23,000కి జత అడిగిన వ్యక్తి. ఇక్కడంతా ఏంటంటే ఇదిగో 5, 10 గొర్రెలు కట్టలు బేరాలు చెడిపోతున్నాయి ఈ రకంగా అన్నమాట. ఒక కట్టలో నుంచి ఒక 10, 15 అట్లా లాక్కుంటున్నారు. కానీ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. అది సంతకు కావాల్సింది ఏంటంటే అమ్మకాలు జరుగుతున్నాయి ఆగకుండా. సో ఇదిగో ఇక్కడ ఒక బ్యాచ్కి బేరం జరుగుతూ ఉంది. బేరాలు అయితే ఫుల్గా జరుగుతున్నాయి. కానీ 5కి, 10కి, 15కి ఇట్ట బేరాలు జరుగుతున్నాయి. 5,500 అంట, 5,500 అంట బేరం. తక్కువ ధరలకు ఉన్నాయి, ఎక్కువ ధరలకు ఉన్నాయి. ఈ గొర్రెలు చూడండి, ఇవి కూడా బాగున్నాయి. ఇవి సో దీంట్లో నుంచి ఇవి పట్టుకున్నట్టున్నారు. ఇలాగా ఈ కట్టలో నుంచి ఈ గొర్రెలు పట్టుకున్నట్టున్నారు రంగులు. ఇలాగా విడివిడిగా బేరాలు జరుగుతున్నాయి ఎక్కువగా. 25,500 అంట ఇది. 25,500 గొర్రె పోయింది. వీటి ధరలు కొద్దిగా కిందకు ఉంటాయి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇందాక నుంచి చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కొద్దిగా కిందకు ఉంటాయి. మంచి ధరలు, పెద్ద ధరలు అంటే మధ్యలోకి వెళ్ళాలి, అటు పక్కకు వెళ్ళలేదు ఇంకా నేను. కట్టలు ఎలాంటి గొర్రెలు వస్తున్నాయి, వచ్చే వాళ్లకు రేపు మీరు వస్తే గొర్రెలు దొరుకుతాయా లేదా అని చెప్పడానికి వీడియో అన్నమాట. సో చూడండి, గొర్రెలు సంతలో పోయిన వారం కంటే కూడా ఈ వారం ఇంకా ఎక్కువ వచ్చున్నాయి గొర్రెలు. ఇది కూడా అమ్ముడిపోయింది, ఇప్పుడే అమ్ముడిపోయింది. బండికి వేసుకుంటున్నారు. నేను ఆ కట్టకు ఆడ ఉండే ఈ కట్ట గురించి మర్చిపోయినా. ఎంత చెప్పారు బేరం వినలేదు. 26 ఇది అమ్ముడిపోయింది. ఇది 26,000కి చూడి గొర్రెలు కలబడిపోయినాయి. ముందుకు వెళ్దాం. ఇది 36,000 కొన్నాం అంటున్నారు. పిల్లలు ఉన్నాయి, కానీ ఎన్ని పిల్లలు ఉన్నాయనేది అర్థం కావటంలా. ఆ పిల్లలు చూస్తే ఐడియా వస్తుంది. ఇది కూడా వెళ్ళిపోయింది. 4 గొర్రెలు. ఇదిగో 3 గొర్రెలు తీశారు, ఇంకొక గొర్రె తీసేస్తారు. 4 గొర్రెలు. లక్షలు విలువ చేసే గొర్రెలు అమ్ముకునేసి, గొర్రెలు కొనేసి వాళ్ళ దాంట్లో ఉండే గంటల కోసం అరుచుకుంటున్నారు. ఆ గంటలు కూడా మహా అయితే 10 గంటలు ఉంటాయి. లక్షలు విలువ చేసే వస్తువు కొన్నారు. అమ్మిన వాళ్ళు ఏమంటే గంటలు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఇవ్వను అనేసి ఆయన. ఇది చూడు, ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ వాళ్ళు బేరం చేసి కొనేస్తున్నారు, దాని మీద మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇది బేరం అయిపోయిన తర్వాత కట్టని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు 23,500కి. 23,500కి. ఒక్క నిమిషం ఆపుదాం, ఇక్కడ ఏదో జరుగుతుంది, విందాం, ఇది చూద్దాం. బేరం అయిపోయిన గొర్రెలని మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళకి బేరం చేశారు. ఎట్లా గొడవ జరుగుతుందో ఏదో చూద్దాం. దీంట్లో ఒకసారి నిలబడదాం. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు. ఒకరికి అమ్మేసిన గొర్రెలు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం అనేది. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఆపి మళ్ళీ వీడియో తీస్తాం. ఇక్కడ కూడా బేరం జరుగుతుంది. మొత్తం గొర్రెలు ఎత్తిచ్చేశారు వాళ్ళ చేత. నువ్వు కాదంటే వేరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి ఇలాగా ఒకసారి బేరం అయిపోయిన గొర్రెల్ని వీళ్ళకే మళ్ళీ ఎత్తిచ్చేశారు. సో ఈ కట్ట చూద్దాం. ఈ కట్టలో వచ్చేసి మొత్తం 160 గొర్రెలు. ఇవి 160 గొర్రెల కట్ట, పెద్ద కట్ట సంత మొత్తంలో. దీన్ని రాత్రి అడిగాం మేము. రాత్రి బేరం చెప్పినప్పుడు 50 గొర్రెలు, 160 గొర్రెల నుంచి 50 గొర్రెలు అడిగితే 33,000 మీద వచ్చి ఆగిపోయాడు ఆయన. 33,000 మీద పేరు వచ్చేసి ఆగిపోయాడు. ఇప్పుడు అక్కడేదో బేరం జరుగుతుంది, విందాం. అక్కడికి దగ్గరికి వెళ్ళేసి 160 గొర్రెల్లో 50 గొర్రెలు పట్టుకుంటే 33,000 ఫైనల్ ధర అన్నాడు ఆయన. నిలబడి ఉంటే ఇంకొద్దిగా మాట్లాడి ఉంటే ఇంకొద్దిగా బెటర్గా వచ్చి ఉండేది. 28,000 మేము ఫైనల్గా అడిగాం. ఇంకొద్దిగా పైకి వెళ్ళి ఉండేది. ఇప్పుడు అక్కడ ఎంత బేరం జరుగుతుందో వెళ్ళి వింటాను ఒకసారి. 28,000 మేము అడిగాం, 33,000 ఆయనకి ఇస్తానన్నాడు. ఇంకా ఒక 1,000-1,500 కూడా కిందకి దిగి ఉండేది. ఒకసారి అడుగుదాం. ఇప్పుడు ఎన్ని గొర్రెలు అడుగుతున్నారు, ఎంత ధర అడుగుతున్నారో విందాం ఒకసారి. ఈ కట్టకు కూడా ఒక బేరం జరుగుతుంది, ఇక్కడ కూడా ఒక కట్ట బేరం జరుగుతుంది, అది కూడా వెళ్దాం. సో ఫస్ట్ దీన్ని చూసుకుని వెళ్దాం. ఇక్కడ బేరం జరుగుతుంది. అటు తిరుగుతాను. ఎన్ని కొన్నారు ఈరోజా? ఎన్ని కొన్నారా? 30 కొన్నారు. మీరు ఒక్క బండనా వేరే బళ్ళు ఏమైనా? 4 బళ్ళకు లోడ్ అయిపోయిందా? ఎంత పడినాయి జత? 36,000 మొదటి పట్టుడు. సంతోషం, కలుద్దాం. సరేనా? నా వరం
సో దీంట్లో ఏం సెట్ కాలేదు, ఇంక దారం ఏం తగల. అటు పక్క ఉంది కట్ట, దాంట్లో చూద్దాం రా అని చెప్తాను. సో ఇది బండికి దించి మళ్ళీ వేస్తున్నారు. నా ఎలాగన్నారు, బాగున్నారా? ఒక చిన్న మాట చెప్పుకునేసి ముందుకు వెళదాం. ఈ గొర్రెలు చూపించుకుంటే అక్కడ దాకా వేసి మళ్ళీ రిటర్న్ అవుతాం వెనకాలకి. సో గొర్రెలు వచ్చేటప్పటికి ఇప్పుడు సపోజ్ ఈ కట్ట అనుకోండి, ఇది రైతుల దగ్గర మీరు ఇది 30,000కి అమ్మారు, ఇక్కడ వచ్చేసి 35,000కి వాళ్ళు అమ్ముకున్నారు. మొత్తం కట్ట 35,000కి అమ్మారు. దీంట్లో మొదటి 20 గొర్రెలు 35,000కి అమ్ముతారు, తర్వాత వచ్చేసి 32,000కి అమ్ముతారు, తర్వాత 30,000కి అమ్ముతారు, అట్టా విడివిడిగా అమ్ముతారు. సో నేను ఇంటికాడ 30,000కి అమ్మాను, మీరు సంతలో 35,000కి అమ్ముకున్నారు, రెండోసారి వస్తే నేను 35,000కే ఇస్తాను అంటే మీ ఇంటి దగ్గర నుంచి మీ ఊరు వెతుక్కునేసి మీ దగ్గరకు వచ్చారు, తర్వాత అక్కడి నుంచి బండికి వేసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చినాక దాంట్లో కాళ్ళు ఇరుగుతుందో కన్ను పోతుందో తెలియదు, ఇక్కడ అమ్ముతుందో అమ్మదో కూడా తెలియదు. ఇవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి రూపాయి వచ్చిందంటే వాళ్ళు కష్టపడి చేసి సంతకొచ్చి అమ్మారు, అందుకనేసి వాళ్ళకి ఆ రూపాయి వచ్చింది. మీరు ఇంటికాడ కూర్చునేసి నాకు 35,000 రావాలంటే ఎట్లా వస్తుంది? చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలా. ఇక్కడ చూడండి ఎన్ని గొర్రెలు నిలబడి ఉన్నాయి, అమ్ముతాయి. కానీ ఈ శ్రమ, మీరు ఇంటికాడికి వచ్చారు, బేరగాడు వచ్చాడు, బేరం మాట్లాడారు, డబ్బులు ఇచ్చేసారు, ఏదో లేదంటే అప్పు పెట్టి వదిలేశారు. ఇక్కడికి వచ్చి గొర్రెలు ఒకదానికి ఒకటి మిస్ కాకుండా తప్పించుకోపోకుండా ఇవన్నీ నిలబడి అమ్మి చేసేటప్పటికి వాళ్ళ కష్టం కూడా అంతే ఉంది, తక్కువ ఏం లేదు ఇక్కడ. సో నిన్న నువ్వు 30,000కి అమ్మావు, నా గొర్రెలకి 32,000 ఈ రోజు అంటే అది కరెక్ట్ కాదు. అలా అమ్మాలంటే మీరే డైరెక్ట్గా సంతకు వచ్చేస్తే ఆ రూపాయి మీకు వస్తుంది. మనం అలా నిలబడి చేసి అమ్మలేము, అది మళ్ళీ మనకుండే సమస్య. ఇంకొకటి రైతులు కూడా ఎలా ఉంటారంటే, నేను నిన్న మొన్న అంతా 2 రోజులు పల్లెల్లో తిరిగాను కదా, బుధవారం గురువారం అంతా పల్లెల్లో తిరిగాను. రైతు అమ్మాలా అనుకుంటే 10 రూపాయల వస్తువు 5 రూపాయలకైనా ఇచ్చేస్తున్నాడు. 2 రోజులు ఆపండిరా, 10 రూపాయల వస్తువు కదా అది, నీకు 10 రూపాయలు ఇప్పిస్తాను లేదా 11 రూపాయలు ఇప్పిస్తాను, 2 రోజులు ఆపండి స్వామి అంటే, నేను అమ్మేయాలా, ఇదిగో 5 రూపాయలకైనా ఇచ్చేస్తాను అంతే. అతను అమ్మకూడదు అన్నాడు అనుకోండి రైతు, ఇంకా 10,000 వస్తువుని నువ్వు 20,000 ఇచ్చినా కానీ నేను ఇవ్వనని చెప్పేస్తున్నారు అనమాట. అలా ఉన్నారు రైతులు కూడా బయట పల్లెల్లో. సో అందరూ కూడా అర్థం చేసుకోవాలా. నా గొర్రెలు నువ్వు 30,000కి అమ్మేసావు అంటే, రెండోసారి వస్తే 32,000 అంటే అది కరెక్ట్ కాదు. సో గొర్రెలు చూడండి అన్నీ ఎలా ఉన్నాయో, పెద్ద సైజులో చాలా ఉన్నాయి గొర్రెలు, వచ్చేసి చాలా వచ్చి ఉన్నాయి, బేరాలు జరుగుతున్నాయి. చూసుకుంటా పోదాం మనం వెళ్ళేసి. అటు పక్క కట్ట ఉంది, అక్కడికి వెళ్దాం. గొర్రెలు మంచిగా ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయి. ఆ కట్ట ఒకటి బయటకు వెళ్తూ ఉంది. ఇటు పక్క ఇంకా ఉన్నాయి గొర్రెలు, ఇంకా వస్తూ ఉంటాయి. అంటే ఇంతకుముందు మాదిరిగా సంత జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ. ఆ బండికి కూడా వేసేస్తున్నారు కొనేసి. చాలా గొర్రెలు ఉన్నాయి, ఈ గొర్రెలు బాగున్నాయి, ఒకసారి చూసుకుని వద్దాం దగ్గరికి వెళ్ళేసి. సో ఈ కట్ట కూడా చూడొచ్చు, గొర్రెలు బాగున్నాయి ఇవి. బండి వెళ్తూ ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి అన్నతోటి కలిసి మాట్లాడి వాళ్ళు కొన్నారా లేదా, బేరాలే చేస్తున్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోదాం ఆపేసి వీడియో. సో సంత రాత్రిలో జరగడం వల్ల కష్టం అయిపోతూ ఉంది. రాత్రి 9 గంటలు 7 గంటలకు 8 గంటలు రావాల్సి వస్తుంది సంతకి. సో కట్ట కూడా బాగుంది ఇది. రాత్రి 7 గంటలకు 8 గంటలకి ఏంది సంతకు వచ్చేది. శుక్రవారం పొద్దున్న జరిగే సంతకి గురువారం రాత్రికి రావాల్సి వస్తుంది. ఇదిగో తెలంగాణ బండ్లు దాంట్లో లోడ్ చేసేస్తున్నారు. ఇక్కడ అయిపోయేసి కొద్దిగా మిగిలి ఉన్నాయి. దీనికి మన వాళ్ళు బేరం చేస్తూ ఉన్నారు, అవ్వటం లేదు అది. తెలంగాణ వాళ్ళు ఏదో బేరాలు చేస్తూ ఉన్నారు, నిలబడి ఉన్నారు. చూద్దాం, అక్కడికి వెళ్ళేసి కలిసి మాట్లాడేసుకోదాం. అన్నా వచ్చేస్తుందన్నా, ఎలాగున్నారు, బాగున్నారా? ఎక్కడి నుంచనా? తెలంగాణ. అందరూ తెలంగాణే. సో చాలా మంది వచ్చి ఉన్నారు, కొనుగోలు బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఏ బండి అది? ఇదేనా? అవతలదా? 7,500. ఎన్ని గొర్రెలు కొన్నారనా? 27 గొర్రెలు 37,500 తోటి. మొదటి కట్ట 100లో మొదటి కట్ట మీరు పట్టుకున్నారా? చాలా పట్టుకున్నప్పుడు వెళ్తా ఉన్నాయి. ఎలా వచ్చినాయి గొర్రెలు? బాగానే వచ్చినాయా? సంతోషం అన్న, కలుద్దాం మళ్ళా. ఓకే అన్న. వచ్చేస్తుంది గంటన్నరలో వచ్చేస్తుంది. దీనికి ఇంకా బేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు సంతలో, ఈరోజు కాదులే, మనకి 23,000కు గొర్రె ఉంది. ఆయన చెప్పినట్టుగా 37,000కు కూడా గొర్రె ఉందన్నమాట. సో ఈ కట్టకాడి నుంచి చూసుకునేసి మన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని కలిసి వెళ్ళిపోదాం. ఇక్కడే ఉన్నారు, కొన్నారా లేదా? గొర్రె పోతుంది, ఇదిగో అక్కడ లాగుతున్నాడు పిల్లలు, పోయేసి చూసుకొని వద్దాం. అక్కడ ఉండే వ్యక్తి టవల్ వేసుకున్నాడు చూడన్నా.
ఈయనే కదా, ఇదిగో ఇటు చూడు, ఈయనే కదా ఫోన్లో చూడు. నేనే రావటం లేదా, ఆయన తీయటం లేదంట. ఈ రోజు వచ్చేస్తాడు, ఇంటికి వెళ్ళగానే వచ్చేస్తాడు. ఏం పేరు అయింది? రమేష్ అన్న. ఓకే, వచ్చేస్తుంది అన్న. సో అన్నవాళ్ళు వచ్చేసి నిన్నటి నుంచి వచ్చారండి. ఇట్రానా మధ్యలోకి రాలే, నిన్నటి నుంచి వచ్చారు. మన జగిత్యాల ఎక్కడన్నా? నిర్మల్ జిల్లా నుంచి వచ్చారు. ఏం పేరు అన్నారన్నా? ప్రవీణ్ అన్న. మనం నిన్నటి నుంచి తిరుగుతున్నామా? సో పల్లెల్లోకి వెళ్ళి గొర్రెలన్నీ చూసాం. ఈరోజు సంత ఎలా ఉందన్నా? అంటే గొర్రెలు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయని? ఎక్కువగానే వచ్చినాయి. బేరాలు ఎలా ఉన్నాయన్నా? అంటే మొదటి పట్టులే మీరు అడిగారు కదా పొద్దుటి నుంచి, ఫస్ట్ పట్టుడు అంటే ఎలా ఉన్నాయన్నా? కట్ట ధర వచ్చేసి 16-17 ఒక్కొక్క గొర్రె 32,000 మీద. అంటే ఇది ఫైనల్ ఇచ్చే ధరలు వాళ్ళు చెప్తున్నారు. సో మనం చూసిన కట్టలు ఎన్ని ఉన్నాయన్నా? అంటే మీరు సెలెక్షన్ చేసిన కట్ట 100 ఉన్నాయా, 80 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయా? 100 కట్టలో మొదటి 20-30 మీరు అడిగితే ఫైనల్ ఇచ్చే బేరాలు 32,000-33,000 దాకా ఆగుతున్నారు. సో మీరైతే కొనలేదు ఇంకా. సో బాబాయ్ ఎన్ని కొన్నాడా? 20 కొన్నారా? ఎంత పడింది ధర మీద? 24-23 మీద ఆయన ఎత్తుకుతా ఉన్నాడు. మొత్తానికి దొరికినాయి 13,000 లెక్కన ఒక్కొక్కటి దొరికింది. లేదు ఇంటికాడనా? సో మంచిగానే దొరికినాయి. మీకు 20,000 లాస్ట్ అమ్మిన వాళ్ళకి చెప్పే మాట. ఆయనకి నేను 23,000 కాలనేసి వస్తే 26,000 వచ్చాయనేసి ఆయన అంటున్నాడు. సో ఇంకా వచ్చేసి ఆ బండిలో వేసేస్తున్నారు. మొత్తం అయిపోయినట్టే లెక్క. సరే కలుస్తానులే, కాల్ చేయండి. బయట పల్లెల్లో చూసిన గొర్రెలు ఎలా ఉన్నాయన్నా? మర్చిపోయినాను. ఎన్ని కట్టలు నచ్చాయి? 3 కట్టలు నచ్చినాయి. 3 కట్టలు నచ్చినాయి. 20 గొర్రెలు అడిగినప్పుడు మనం 30 అడిగినప్పుడు ఏంటంటే 38,000 చెప్పాడు. 33-34 ఇచ్చేవాడు. ఇప్పుడు 20 గొర్రెలు అంటే గొర్రె 20,000 అంటున్నాడా? సరే, 40 కట్ట కూడా బాగుంది కదా గొర్రెలు. సరే అండి, కలుస్తాం మళ్ళా. ఓకే అన్న, మంచిదన్న. సో ఇక్కడ ఏదో బండికి ఎత్తుతున్నారు, ఇవి చూసుకునేసి మనం కూడా బయటకు వెళ్ళిపోదాం. కొద్దిగా పని ఉంది. అంటే వేరే 2 బళ్ళు వెళ్తున్నాయి తమిళనాడుకి. పొట్టేళ్ళు కొన్ని పంపిస్తున్నాం. ఇదిగో ఈ కట్ట ఒకటి ఏరుకున్నారు. మళ్ళా ఇది ఎంత కొన్నారో చూద్దాం. ఇవి వచ్చేసి 29,000కి ఇప్పుడు కొంటా ఉన్నారు. 30 గొర్రెలు వచ్చేసి 29,000కి పట్టుకుంటా ఉన్నారు బేరం వచ్చేది. ఇంకొక విషయం ఏంటంటే సంతలో ఈరోజు చూసిన కొత్తగా జరిగిందనమాట. ఇప్పుడు వీళ్ళకి నేను గొర్రెలు ఇప్పించాను కదా, గొర్రెలు ఇప్పిస్తే వాళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు, వీళ్ళకి కట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళు కొన్నారు, 30 గొర్రెలు కొన్నారు. ఎవరైతే గొర్రెలు డబ్బులు ఇస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే 100 రూపాయలు కట్ చేసుకుని ఇస్తున్నారు. ఇప్పుడు అంటే గొర్రెకు 100 రూపాయల లెక్కన కట్ చేసుకుని ఇస్తున్నారు. అది ఈ రోజు కనిపించింది, ఇన్ని రోజుల నుంచి కనపడలా. ఇంతకుముందు గొర్రెలు కొనిస్తే ఇప్పుడు నేను అనుకోండి నా యూట్యూబ్ నాది కమిషన్ వేరే లెక్కన ఉంటుంది. పల్లెల్లో వెళ్తే ఒక రకంగా ఉంటుంది, సంతలో ఉంటే ఒక రకంగా ఉంటుంది. అది నేను ముందుగానే మాట్లాడుకుంటాను. అలా ఉండింది. ఇక్కడ ఎలా ఉండిందంటే దీంట్లో ఒక 100 గొర్రెలు 50 గొర్రెలు బేరం చేసి ఇచ్చాను. సో దీంట్లో మనకు మనసుకు నచ్చినట్టుగా 100-200 అంటే ఒక 500-1000 రూపాయలు ఇచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు చూసింది ఏంటంటే అంటే కొత్త వాళ్ళు కూడా వాళ్లకు జరిగిన అనుభవం ఏంటంటే ఇక్కడ 50 గొర్రెలు కొంటే 50 గొర్రెలకు 5,000 ఎగస్ట్రా కట్టించుకున్నారు. సో అందరి దగ్గర అలా జరగదు, ఇలాంటివి జరుగుతున్నాయి. మామూలుగా ఈ సంతలో అలా లేదు. ఈ రోజే చూశాను అలాంటి సంఘటన ఒకటి. అలాగే ఒకటి బేరం అయిపోయిన గొర్రెలకి వేరే వాళ్ళకి అమ్మేశారు, అది ఒకటి జరిగింది ఈరోజు. సో చూద్దాం, ఇంకా ఈరోజుకి ఆపేద్దాంలే వీడియో. కొద్దిగా బయటకు వెళ్ళాలి, ఆ 2 బళ్ళు వస్తున్నాయంటే అక్కడికి వెళ్ళేసి ఆ లెక్కలు చూసి కొద్దిగా అమౌంట్ బ్యాలెన్స్ ఉంది, ఆ అమౌంట్ ఫోన్పేలోకి వేయించుకోవాలా. 29,000కి మళ్ళీ ఈ కట్టలో 3వ వంతు పట్టుకుంటున్నారు.